Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనం చేసే ఆసనము విపరీత పరివృత్త వక్రాసనము. దీంట్లో 3 శబ్దాలని మనము చాలా జాగ్రత్తగా వినాలి. విపరీత పరివృత్త వక్రాసనము. ఆసనము వక్రాసనము. ఆ వక్రాసనంలో 2 భాగాలని ఎక్కువగా యాడ్ అయ్యాయి, విపరీత ఇంకా పరివృత్త. ఇక్కడ మనము పరివృత్తంగా తిరుగుతున్నాము. దీనిని మనము పరివృత్త వక్రాసనం అని కూడా అనుకోవచ్చు. దాంట్లో మనము నార్మల్గా పరివృత్త వక్రాసనంలో మనము ఆపోజిట్ వైపు తిరుగుతాము. అలా తిరగకుండా విపరీతంగా తిరుగుతున్నాము, సేమ్ సైడ్ తిరుగుతున్నాము. అలా చేయడంతో మన శరీరంలో ఎన్నో మార్పులు అనేది జరుగుతున్నాయి. ఈ యొక్క మార్పులు ఏ విధంగా మనకు సహకరిస్తాయో అనే దానిపై చర్చిస్తూ ఈ యొక్క ఆసనం మనము చెక్కముక్క సహాయంతో చేయబోతున్నాము. చెక్కముక్కని పై మనము కూర్చొని ఆసనం చేయబోతున్నాము. ఇలా కింద కూర్చున్నప్పుడు ఈ పృష్ఠభాగంలో పైన ఉన్న నడుము భాగంలో ఉండే కండరాలు వీక్గా అయిపోతాయి. ఆ యొక్క ఇక్కడ వంపు అనేది వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా వంపు కొద్దిగా రావడము నార్మలే. అలానే ఛాతీ కూడా ఇలా అయిపోతుంది. అయితే ఇలా ఛాతీని ముందుకి వంగకుండా మనము ఇలా బ్లాక్ పై ఉండగానే వీపు నిటారుగా అవ్వడానికి ఆస్కారం బాగా ఉంటుంది. ఈ యొక్క కండరాలని సూటిగా చేసి ఇక్కడ కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కూర్చొని మనము కొంత సమయం పాటు వార్మప్ చేద్దాము. ఎలాంటి వార్మప్ చేద్దాము? చేతులని పైకి అనండి, కిందికి తీసుకొని రండి. పైకి అనండి, కిందికి తీసుకొని రండి. ఇలా చేతులని పైకి కిందికి అనడం వలన ఏమవుతుంది? చేతులని పైకి కిందికి అనడం వలన నడుము భాగంలో, వీపు భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు, ఆ యొక్క ఎముకలలో ఫ్రీనెస్ అనేది పెరుగుతుంది, స్పేస్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. మళ్ళీ చేతులని ఇలా పైకి చేసి చేతులని ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ స్ట్రెచ్ చేయండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని వచ్చేయండి. ఇప్పుడు మనము కాళ్ళని సూటిగా చేసి పెట్టాలి. కాళ్ళని ఇలా సూటిగా తెచ్చి పెట్టేసి ఈ కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి అని కూడా దీన్ని కూడా వార్మప్గా వాడుకోవచ్చు. పృష్ఠభాగాలు బాగా వెనకాలకి వెళ్ళకుండా పృష్ఠభాగాలు ఎగ్జాక్ట్గా బ్లాక్కి తాకేలాగా ఉండాలి, వెనకాలకి వెళ్ళకూడదు. దీని తర్వాత ఎడమ కాలుని సూటిగా పెట్టేసి కుడి పాదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. వక్రాసనం అంటే ఏంటి? ఇలా కాలుని మనము పెట్టేసి ఇటువైపు తీసుకెళ్లడము వక్రాసనం అని అంటాము. ఈ విధంగా ఒక కాలుని ఫోల్డ్ చేసి ఇంకో కాలుని స్ట్రైట్గా పెట్టి వీపుని నిటారుగా పెట్టి ఉండండి. దీన్ని వక్రాసనం అని అంటాము. వక్రాసనంలో కొంత సమయం పాటు కూర్చోవాలి. ఇలా వక్రంగా మనం కాళ్ళని పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. పృష్ఠ కండరాలు, తొడ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. అలానే ఈ యొక్క తొడ వెళ్ళి పొట్ట కింది భాగంపై బాగా ప్రెషర్ చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క కండరాలపై కూడా బాగా ప్రభావం పడుతుంది. పరివృత్త వక్రాసనము. ఇక్కడ మనం పరివృత్తంగా తిరుగుతున్నాము అంటే ఇటువైపు తిరుగుతున్నాము. జనరల్గా వక్రాసనంలో మనము ఇటువైపు తిరుగుతాము. కాబట్టి ఈ యొక్క ఆసనాలను మనం పరివృత్త ఆసనాలని అంటాము. కానీ ఇక్కడ మనము ఇటువైపు తిరుగుతున్నాము, విపరీత దిశలో తిరుగుతున్నాము. అయితే ఇక్కడ మనము ఎడమవైపు తిరుగుతూ ఛాతిని ఎడమవైపు చేస్తూ ఈ తొడ కండరాన్ని దగ్గరగా పెట్టేసి కాలు మడమని పట్టుకోవాలి. ఇలా మనము మరీచి ఆసనంలో ఎలాగైతే సేమ్ సైడ్ ట్విస్ట్ చేస్తూ ఉంటామో అలానే ఇక్కడ కూడా ట్విస్ట్ చేస్తున్నాము. ట్విస్ట్ ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క ఆసనాలలో పరివృత్త శబ్దం అనేది వస్తుంది.
మళ్ళీ మనము తలని బాగా ట్విస్ట్ చేయకుండా నడుము కింది భాగాన్ని ట్విస్ట్ చేసేలాగా ఈ ఆసనాన్ని చేయాలి. ఈ యొక్క కుడి కాలు ఇలా పడిపోకుండా కుడి పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ ఛాతీని మొత్తము ఎడమ వైపు ఓపెన్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఈ ఆసనం మనం బ్లాక్ లేకుండా కింద చేసినప్పుడు ఈ యొక్క వీపు కింది భాగంలో వంపు అనేది ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ సహాయంతో ఈ ఆసనం చేయడం వలన ఆ యొక్క వంపు అనేది తగ్గి వీపు బాగా నిటారుగా ఉండే ఛాన్స్ అనేది పెరుగుతుంది. కుడి కాల్ని సూటిగా పెట్టేసి ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేద్దాము. ఇలా ఎడమ కాల్ని మనము ఎక్కడ పెట్టాలి? చాలామంది ఎడమ కాల్ని బాగా దగ్గరగా పెట్టేస్తారు లేదా ముందు పెట్టేస్తారు. అలా పెట్టకుండా ఎడమ కాల్ని మోకాలు పక్క ప్రాంతంలో పెట్టినప్పుడు ఈ యొక్క ప్రభావము బాగా ఉంటుంది. పాదము ఇలా పడిపోకుండా సూటిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. ఈ యొక్క మోకాలు ఆకాశం వైపు ఉండేలాగా చూడాలి. అలా ఉండడంతో ఈ యొక్క తొడ అనేది పొట్ట కండరాలపై ప్రెస్ అవుతుంది. అలా చూసి కుడి కాల్ని కూడా సూటిగా పెట్టండి. ఇలా పారేసేలాగా పడిపోయేలాగా పెట్టకుండా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ దాని తర్వాత మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అయినప్పుడు ఈ యొక్క ట్విస్ట్ ఛాతీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఛాతీ కండరాలని ఓపెన్ చేస్తూ ఉండాలి. ఊపిరితిత్తుల్లో బాగా ఆక్సిజన్ తీసుకునేలాగా మనము ఇక్కడ ఆస్కారం ఉంటుంది కాబట్టి శ్వాస చాలా దీర్ఘంగా తీసుకోవాలి. కుడి భుజాన్ని వెనకాలకి చేస్తూ ఎడమ భుజాన్ని దూరంగా చేస్తూ ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ ఇక్కడ ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ మీరు కుడివైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. నడుము కింది భాగంలో బాగా స్ట్రెచ్ అయ్యేలాగా, వీపు నడి భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రెషర్ పడేలాగా చూస్తూ మనము కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము రిలాక్స్ అవ్వాలి. రెండు కాళ్ళని సూటిగా చేసి రిలాక్స్ అవ్వండి. ఈ యొక్క ఆసనము మనము చేసేటప్పుడు ఇంకొన్ని వేరియేషన్స్ కూడా చేయవచ్చు. ఎలాంటి వేరియేషన్స్? ఈ యొక్క పాదాన్ని మనము ఈ విధంగా పట్టుకోవచ్చు. ఈ యొక్క చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళవచ్చు. అలా వేరియేషన్స్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగించండి. అలానే ఒకవైపు తిప్పుతూ ఉండాలి. తిప్పేటప్పుడు ఇంకా బిగించాలి. అలా చేసినప్పుడు నడుము వీపు వెనకాల ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో ఈ యొక్క భాగాన్ని సూటిగా పెట్టి ఈ ఆసనాన్ని చేసేలాగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆసనం చేసిన తర్వాత కౌంటర్ ఆసనం ఎలాంటి ఆసనం చేయవచ్చు. ఈ ఆసనం చేసిన తర్వాత మనము వక్రంగా కాళ్ళను పెట్టాం కాబట్టి ఇటువైపు తిరిగాం కాబట్టి అదే కాల్ని అలానే పెట్టేసి ఆపోజిట్ వైపు తిరగండి. ఇది యాక్చువల్గా వక్రాసనము. వక్రాసనంలో మనము తిరగవచ్చు. ఈ పరివృత్త వక్రాసనంలో వక్రాసనాన్ని ఉపయోగించి ఈ యొక్క వక్రాసనాన్ని మనము కౌంటర్గా ఇక్కడ వాడుతున్నాము. చాలా మంది వ్యక్తులు దీన్ని అర్ధమత్స్యేంద్రాసనం అని కూడా అంటారు. ఈ యొక్క వక్రాసనాన్ని చేసిన తర్వాత నార్మల్గా వీపుని సూటిగా చేసి కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనము విపరీత పరివృత్త వక్రాసనము. ఈ పరివృత్త వక్రాసనంలో మనము నార్మల్గా ఆపోజిట్ వైపు తిరుగుతాము. అలా తిరగకుండా విపరీత వైపు తిరుగుతున్నాము కాబట్టి ఇక్కడ మనము ఈ విపరీత శబ్దము, పరివృత్త శబ్దము వక్రాసనంలో ఎలా చేస్తున్నామో అనేది గమనించి ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనంలో ఇటువైపు ఎందుకు తిరుగుతున్నామో అని సందేహం ఉండవచ్చు. వేరియేషన్కి అలానే సేమ్ సైడ్ తిరిగితే కూడా మన వెన్నుముకలో పొట్టలో బాగా ప్రభావం పడుతుంది. దాన్ని గమనించడానికి, లాభాన్ని పొందడానికి
ఈ విధంగా ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనాన్ని మనము ఈ బ్లాక్ సహాయంతో చేస్తున్నాము. బ్లాక్ని మనము మన పృష్ఠ భాగాల కింద పెట్టి కూర్చోవాలి. ఇలా పృష్ఠ భాగాల కింద మనము బ్లాక్ని పెట్టగానే ఈ వెన్నుముక్కలో ఉండే కండరాలకు బాగా స్థిరంగా స్థూలంగా అవుతాయి. వెన్నుముక్క నార్మల్గా వంగిపోవడము, అక్కడ ఉండే కండరాలలో స్టిఫ్నెస్ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఆ యొక్క కండరాల మధ్యలో గ్యాప్ని బాగా పెంచడానికి ఈ బ్లాక్ చాలా అవసరము. తాడాసనంలో కూడా మనము వెన్నుముకని స్ట్రైట్గా చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆసనంలో ఆ యొక్క వెన్నుముక కింది భాగాన్ని బాగా విశాలంగా చేయడము, బాగా దూరంగా చేయడము, కండరాలని ఫ్రీగా చేయడము అనేది ధ్యేయంగా పెట్టుకొని అన్ని ఆసనాలను చేస్తున్నాము. అలా చేయడంతో వెన్నుముక హెల్దీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మన సాధారణంగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు ఈ వెన్నుముక గుండ్రంగా ఉంటుంది. మనము కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వెన్నుముక స్ట్రైట్గా ఉంటుంది. కానీ దాదాపు తొందరగా వెన్నుముక ఇలా అవ్వాలని మనకు హ్యాబిట్ అనేది ఉంటుంది. వృద్ధత్వం వచ్చినప్పుడు కూడా వెన్నుముక ఇలా వంగిపోతుంది. ఇలా వంగిపోవడము సామాన్యము. ఇలా స్ట్రైట్గా పెట్టడము కొద్దిగా కష్టము. ఈ కష్టాన్ని మనము భరించడానికి హఠ యోగాని మనము ఉపయోగించుతున్నాము. ఈ అష్టాంగ యోగాల్లో కూడా మనము ఏదైతే నార్మల్గా కష్టంగా ఉంటుందో దాన్ని మనము స్వీకరిస్తూ ఈ ఆసనం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వెన్నుముకకి ఇబ్బంది అనేది కొద్దిగా అవుతుంది. అయితే కాళ్ళని మనము సూటిగా చేసి కూర్చుందాము. కాళ్ళని సూటిగా చేసి ఈ యొక్క పాస్చర్లో కూర్చోవాలి. బ్లాక్ని పృష్ఠ భాగాల కింద పెట్టండి. అయితే పృష్ఠ భాగాలు బాగా వెనకాలకి పడిపోయేలాగా కూర్చోకూడదు. పృష్ఠ భాగాలకి కరెక్ట్గా ఒక లైన్లో ఉండేలాగా, వెన్నుముకకి ఒక లైన్లో ఉండేలాగా బ్లాక్ని పెట్టి మనము కూర్చోవాలి. ఇలా బ్లాక్ని పెట్టి కూర్చున్నప్పుడు మన కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఒకవేళ పృష్ఠ భాగాలని సగం బయట పెట్టినట్టు అయితే మన వెన్నుముక రౌండ్గా అయిపోతుంది. దీంతో వచ్చే లాభం మనకు దొరకదు. ఇక్కడ కాళ్ళని సూటిగా పెట్టి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. అలా కొంత సమయం పాటు కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ కాళ్ళలో మనము సంచలనాన్ని, రక్త ప్రసరణని బాగా జరిగేలాగా చూసుకోవాలి. ఎక్కడైతే మనము సంచలనం సృష్టిస్తామో అక్కడ ఆక్సిజన్ మాత్ర పెరుగుతుంది. కాళ్ళలో ఇక్కడ ఆక్సిజన్ మాత్ర బాగా పెరుగుతుందన్నమాట. దాని తర్వాత కాళ్ళ వేలని సూటిగా మన వైపు లాగి పెట్టండి. కాళ్ళల్లో ఇంకొద్దిగా ప్రభావం చూపించడానికి కాళ్ళని మనము పైకి లేపవచ్చు. అలా పైకి లేపి గాలిలోనే పెట్టండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. అయితే వెనకాలకి పడకుండా చేతులని కింద పెట్టేసి ఛాతీని ఇంకొద్దిగా ముందుకు తెచ్చి కూడా ఈ యొక్క కాలుకి సంబంధించిన వార్మప్స్ని మనము చేయవచ్చు. కాళ్ళ వేళ్ళని ఇంకొద్దిగా మన వైపు లాగాలి. మోకాల్ని కొద్దిగా బెండ్ చేయాలి. ఆ కాలు మడమని ఇంకొద్దిగా పైకి లేపాలి. దీంతో కాల్లో ఉండే అన్ని కండరాలపై ప్రభావం పడుతుంది. కాల్ని కింద పెట్టేసేయండి. వేరే కాల్ని పైకి లేపండి. అలా పైకి లేపి ఆ కాళ్ళ వేలని మీ వైపు లాగాలి. తొడ కండరాలని స్క్వీజ్ చేస్తూ ఉండండి. కాలుని సూటిగా చేయండి. ఇలా రెండు కాళ్ళల్లో బాగా వార్మప్ చేసిన తర్వాత పాదాలని స్ట్రైట్గా చేసి పెట్టండి. ఇప్పుడు మనము కుడి పాదాన్ని ఫోల్డ్ చేద్దాము. కుడి కాలుని ఫోల్డ్ చేసినప్పుడు బాగా ముందుకు పెట్టకుండా, బాగా వెనకాలకు తెగకుండా మోకాలు పక్కలో పెట్టాలి. అలా కుడి కాలుని మోకాలు లోపలి వైపు పెట్టకుండా మోకాలు బయటి భాగంలో పెట్టండి. ఇలా బయటి భాగంలో పెట్టగానే ఏదైతే ఆసనం మనం చేస్తామో దాన్ని వక్రాసనం అని అంటారు. వక్రాసనంలో మనము జనరల్గా ఈ విధంగా పరిమితంగా ఇటువైపు తిరుగుతాము. కానీ ఇక్కడ మనము ఇటువైపు తిరగటం లేదు. ఎటువైపు తిరుగుతున్నాము? విపరీత దశలో తిరుగుతున్నాము. ఇలా విపరీత దశలో తిరిగి ఈ పరిమిత వక్రాసనం మనం చేస్తున్నాము. ఇక్కడ మన ఛాతీని మొత్తము మనము ఏ కాలునైతే సూటిగా పెట్టామో ఆ కాలు వైపు చేయాలి. అలా చేసినప్పుడు మన చేతితో అరికాలని పట్టుకోవచ్చు. అలా చేతితో అరికాలని పట్టుకోగానే ఈ యొక్క ప్రాంతంలో బాగా అవేర్నెస్ అనేది పెరుగుతుంది. వీపు వెనకాల ఉన్న కండరాలని
కూడా ఎంగేజ్ చేసి ఆ కండరాలని ఇటువైపు తిప్పాలి. చాలామంది వ్యక్తులు తలని ఈ విధంగా వెనకాల చేస్తారు. అలా చేయడంతో మనకు ఏమీ లాభం అనేది దొరకదు. వీపుని సూటిగా పెట్టండి, తలని మెడ మధ్య భాగంలోనే పెట్టండి. అలా పెట్టి ఛాతీని ఓపెన్ చేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. అలా బిగిస్తూ ఆ నడుము కింది భాగంలో ఉండే కండరాలు బాగా తిరిగేలాగా చూడాలి. అలా ట్విస్ట్ అవుతూ పొట్ట కండరాలని బిగిస్తూ ఛాతీని ఓపెన్ చేస్తూ ఇక్కడ ఉండాలి. దీన్ని మనము విపరీత పరివృత్త వక్రాసనం అని అంటున్నాము. ఇలా ఆసనంలో ఉండడం వలన మన ప్యాంక్రియాస్, లివర్ ఇంకా నాభిలో ఉండే అన్ని కండరాలపై ప్రభావం పడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఈ యొక్క ఆసనము చాలా మంచిది. కొంత సమయం పాటు ఆసనంలో ఉండాలి. బ్లాక్, ప్రాప్ సహాయంతో మనము ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి ఆస్కారం అనేది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేసి మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ట్విస్ట్ చేసినప్పుడు కళ్ళని మూసివేసి మనము ఆసనం చేసినట్టయితే మనకు చాలా లాభం అనేది కలుగుతుంది. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. మన ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఆ ఎడమ పాదాన్ని కుడి తొడ బయటి భాగంలో పెట్టండి. కాలుని ఇలా పెట్టినప్పుడు కొంతమంది మోకాలుని బాగా ఎడమ వైపు పారేస్తూ ఉంటారు. అలా పడిపోకుండా చూస్తూ మోకాల్ని స్ట్రైట్గా పెట్టేసి ఉండండి. పాదాన్ని కింద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసి ఇప్పుడు మన ఎడమ చేతిని కుడివైపు తీసుకెళ్ళాలి. ఆ పాదం యొక్క యాంకిల్ దగ్గర పట్టుకోండి, చీలి మండలం దగ్గర పట్టుకోండి. ఆ కుడి చేతిని కొద్దిగా కుడివైపు ఓపెన్ చేసి ఛాతీని బాగా ఓపెన్ చేయాలి. ఈ భుజము ఛాతీలో అలానే పొట్టలో ఉండే కండరాలని బిగిస్తూ ఆ అన్ని కండరాలని కుడివైపు ట్విస్ట్ చేయాలి. నడుములో ఉన్న కండరాలని విపరీత దశలో ఆపోజిట్ వైపు అంటే కుడివైపు బాగా ట్విస్ట్ చేయాలి. ఇలా మనం ఎప్పుడైతే టర్న్ అవుతామో పొట్ట ముందు భాగము, వీపు వెనకాల ఉన్న భాగము రెండు కండరాలు ఒకటే సమయంలో పనిచేస్తాయి. మన శరీరంలో రెండు కండరాలు ఇలా ఒకటేసారి చేయడము చాలా సామాన్యమైన విషయము. ఈ రెండు కండరాలని ఎంగేజ్ చేస్తూ బాగా మీరు కుడివైపు టర్న్ అవుతూ ఉండండి. కళ్ళని మూసివేసి ఇక్కడ ఆసనంలో దీర్ఘ సమయం వరకు ఉండవచ్చు. ఇలా దీర్ఘ సమయం వరకు ఆసనంలో ఉన్నట్టయితే మనకు ఆసనంతో వచ్చే లాభాలు బాగా అందుతాయి. కుడికాళ్ళ వేళ్ళని అటు ఇటు చాపకుండా మన వైపే లాగుతూ యాంకిల్ని ఎంగేజ్ చేస్తూ ఇక్కడ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు మీరు ఆసనంలో ఉండండి. ఈ ఆసనంతో మనకు ఎలాంటి పరివర్తన మన శరీరంలో లభిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత నార్మల్గా 2 కాళ్ళని స్ట్రైట్ చేయండి. ఈ ఆసనం పేరు విపరీత పరివృత్త వక్రాసనం. ఈ ఆసనం చేయడం వలన వీపు బాగా నిటారుగా తయారవుతుంది. భుజాల్లోని కండరాలు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. పొత్తి కడుపులోని కండరాలకు చాలా మేలు చేస్తుంది. అలాగే నడుం క్రింది భాగానికి కూడా ఈ ఆసనం చాలా మంచిది. వక్రంగా తిరిగిన తర్వాత కౌంటర్ ఆసనము ఏం చేయాలి? నార్మల్గా ఇలా సుఖాసనంలో కాళ్ళని ఫోల్డ్ చేయండి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. వక్రంగా తిరిగిన తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము చాలా నార్మల్ అన్నమాట. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వడం వలన మన వెన్నుముక్కకి రిలాక్సేషన్ అనేది బాగా లభిస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు, భుజం అలాగే పొత్తి కడుపులోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెన్నుముకలో ఇబ్బంది ఉన్నవాళ్ళు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు నడుములో కటు అని అనడము, లేదా అక్కడ ఉండే కండరాలలో బాగా ప్రెషర్ ఎక్కువైపోయి అక్కడ ఉండే కండరాలు బలహీనంగా ఉండడం వలన పెయిన్ రావడము, లేదా అక్కడ పెయిన్ ఎక్కువగా కావడము అనేది జరిగే సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి మీ నడుము నొప్పి ఎలా ఉందో
దాన్ని గమనిస్తూ ఎంత వీలవుతుందో అంత మాత్రమే మీరు ట్విస్ట్ చేస్తూ ఈ ఆసనంలో వెళ్ళాలి. ఫోర్స్గా మనము ఒకటేసారి బాగా తిరిగేసి ఈ ఆసనం చేయరాదు. దాంతో మీ వెన్నుముక పెయిన్, స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఈ యొక్క వెన్నుముక పెయిన్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. అయితే ఆ యొక్క కండరాలని కూడా మీరు దృఢంగా బలంగా చేసుకున్న తర్వాత ఈ ఆసనాన్ని సంపూర్ణంగా చేయవచ్చు. చాలామంది వ్యక్తులు ఈ ఆసనం చేసినప్పుడు ఒక భుజాన్ని ఇలా అనేసి తలని అలా అనేసి ఆసనం చేస్తూ ఉంటారు. అలా తలని మీరు తిప్పేసి ఆసనం చేయడం వలన మెడలో నొప్పి అనేది రావచ్చు. మెడలో నొప్పి రాకుండా సంపూర్ణ మీ వెన్నుముక్కకి ఈ స్ట్రెచ్ వచ్చేలాగా ట్విస్ట్ అవుతూ ఈ ఆసనాన్ని చేయండి. అలా చేయడంతో మీకు చాలా లాభం అనేది ఉంటుంది. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో విపరీత పరివృత్త వక్రాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.